నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పొందూరు చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మంత్రి అభయం. ప్రజా సమస్యలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. పెనుగ్రంచిప్రోలు పీజీఆర్ఎస్ లో కీలక సూచనలు. పాడేరులో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య. శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజానికం. ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు స్వల్ప గాయాలు. చిత్తూరులో దారుణ ఘటన. వాచ్మెన్ ను హత్య చేసిన దుండగులు. కడప జిల్లాలో భారతీ సిమెంట్ పరిశ్రమ వద్ద కొనసాగుతున్న వివాదంపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపీటీసీ వీరంరెడ్డి ప్రియాంక మల్లికార్జునారెడ్డి, మాజీ సర్పంచ్ చెన్నూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఇరు వర్గాల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు కలిసి శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఇరు వర్గాల వారు కూర్చొని సమస్యలను చర్చించుకోవాలని చెప్పి గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము. భారతీ సిమెంట్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కాకుండా, కార్మికులు కూడా వాళ్ళ జీవితాలు రోడ్డున పడకుండా తగిన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాం. కూడా సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకొని దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. లేదా అలా పరిశీలించిన యెడల ఎవరికి నష్టం వెళ్తుంది? అక్కడ పనిచేసిన వ్యక్తులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్న 20,000 కుటుంబాలకు రోడ్డును పడతాయి. అందువలన మీరు త్వరగా దాని సమస్యను పరిష్కరించి ఈ ఉద్యమాన్ని, ఈ యొక్క సమ్మెను విరమించవలసిందిగా కోరుచున్నాము. కొన్ని పరిస్థితుల్లో అవసరాల నిమిత్తం నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం ఈ మీడియా మిత్రుల ద్వారా సమావేశంలో నేను సూచిస్తున్నాను. ఏం లేదు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా ఇది ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా నా చిన్న మనవి, ఫ్యాక్టరీకి సంబంధించిన మైనింగ్ నిలిచిపోవడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుంది. దాని ప్రభావం ఫ్యాక్టరీ మీద పడితే ఇక్కడ లేబర్ కానీ ఇక్కడ పనిచేసే ప్రతి వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎందుకంటే ఫ్యాక్టరీ లాక్డౌన్ దిశగా నిర్ణయం తీసుకుందంటే ఈ చుట్టుపక్కల పల్లెల గ్రామాల్లో చాలామంది ఫ్యాక్టరీ జీతాలపైనే జీవనోధారం నడిపిస్తూ ఉన్నారు. వారందరూ రోడ్డున పడకుండా ఉండాలంటే తక్షణమే ఇరు వర్గాలు శాంతియుతంగా తగిన చర్యలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు 38 మంది లబ్ధిదారులకు 41.53 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్న ఆయన, భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1031 మందికి 8.07 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లుగా తెలిపారు. పేదలకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదవారు వైద్యం చేయించుకున్న వారికి హాస్పిటల్లో ఖర్చయిన అమౌంట్లో కొంత భాగం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వటం జరుగుతుంది. మొన్న వారం 54 మందికి ఇచ్చాం. ఈరోజు 22 మందికి 8,64,198 16 మందికి ఎల్ఓసి ఇచ్చాం.
32,89,496. ఈరోజు మొత్తం 38 మందికి 41,53,694 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మన భీమవరం నియోజకవర్గానికి 1,031 మందికి 8,07,87,906 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారు అనారోగ్యంతో బాధపడి వారు ఆర్థికంగా నష్టపోకూడదు, వారు కూడా సుఖంగా ఆరోగ్యంగా జీవించాలని ఆలోచన చేసి మన ఎన్డీఏ కూటమి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్, రహదారులపై ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించడం, దించడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు, అత్యవసర సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసుల చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో శాశ్వత ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపై కేతనకొండ స్వామినారాయణ గురుకుల పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉండగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. పాఠశాల ముగిసిన అనంతరం విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థులను నిమ్రా ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బండి పడే చూడప్పుడు లాగే అంటే మీ బండి పడింది కారణం ఎడ్జ్కి అక్కడ లాగే లాగుంటుందండి. ఇది మా క్యారేజీ ఒకసారి నేను చెప్పింది అంటారా, మీ బండి డివైడర్ కానుకొని పడింది కింద, అక్కడ లారీ ఆగదండి. లారీ వచ్చింది సైడ్ వచ్చింది బండి మరి అలా చెప్పండి, లారీ ఆగకుండా అంటారు. సైడ్ ఆయన తిప్పుకుంటాడు, దానికి ఏమైంది మా ఆయన చూసాడు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు, నదుల ఆక్రమణలను అరికట్టి సహజ వనరులను పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నారాయణమూర్తి స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ఆక్రమణదారుల కారణంగా జిల్లాలో సహజ వనరులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలకు పాల్పడిన వారితో పాటుగా వారికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వనరులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని న్యాయస్థానాలు కూడా చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి చట్టాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కూడా సంబంధించినటువంటి అధికారులు అవినీతికి అలవాటు పడిపోయి ఈ ప్రాంత అభివృద్ధి నిరోధక శక్తులైనటువంటి ఆక్రమణదారులకు సహకరించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం వలన ఈ ఆక్రమణ అన్నది యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నీటి వనరులను
ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసం సుదీర్ఘ కాలం నుండి చేపడుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నీటి బిందువును కాపాడుకోవడం కూడా ఇది పోరాటం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆక్రమణలు చేపడుతున్నటువంటి ఆక్రమణదారుడు వాడు ఏ పార్టీకి చెందిన వాడైనా, వాడు ఎంతటి వాడైనా, వాడి వెనక ఎంతటి శక్తులు ఉన్నప్పుడు కూడా వారికి అదేవిధంగా లంచాలకు అలవాటు పడి వాళ్ళకు సహకరిస్తున్నటువంటి అధికారుల చేతులకు కూడా సంఖ్యలు వేసి ఇది జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు పట్టణంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పారదర్శకంగా నాణ్యతా ప్రమాణాలతో పరిశీలించి త్వరితగిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు, రీసర్వే, ఇళ్ల స్థలాలు, మ్యూటేషన్లు, ఆక్రమణలకు సంబంధించిన వినతులు అధికారికంగా వచ్చినట్లుగా తెలిపారు. ఇక శివపురం గ్రామ తాగునీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నించోండి, నించోండి, ఏం కదా, నించోండమ్మా. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అయ్యలుపై ఆయన నివాసం వద్ద జరిగిన దాడిని పార్టీ నేత విక్రమ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ, వ్యక్తిగత విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కరించుకోవాలని, హింసకు ఎలాంటి స్థానం లేదు అన్నారు. ఘటనపై పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అప్పుడు ఈలోపు పక్కన ఉన్న లేడీస్ కొంతమంది గబగబా వచ్చి అందరూ కేకలేసి పట్టుకునేసరికి అప్పుడు ఈలోపు నాకు బాగా బ్లడ్ అది బాగా ఫ్లో అయిపోతుందని నన్ను ఇంట్లోకి తీసుకొని వచ్చారు మన ఆడవాళ్ళు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా దీని బ్యాక్గ్రౌండ్ మా డౌట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేనకి ఒకవేళ టికెట్ ఇస్తే ఏమైనా ఇబ్బంది పెట్టాలనేసి ఆలోచనతో ఇదంతా ప్లాన్ చేసినట్టు మాకైతే మేమైతే అనుకుంటున్నాం. ఆ విధంగా కూడా మేము కూడా పర్సనల్గా మా దైవత్వం చేస్తాం ఖచ్చితంగా. దీనికి న్యాయపరంగా ఏ విధంగా అయితే అది విని మా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు మా ఇంటి ముందు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారని జస్ట్ పుష్ చేశారు. పుష్ చేసినందుకు వాళ్ళు వచ్చి తనని చేసేస్తున్నారు, నోటి దగ్గర కొట్టారు, కాలు పడేసి నడపడం చేశారు. అప్పుడు చాలామంది లేడీస్ మేమందరం వెళ్ళి వెనక నుంచి లాగడం జరిగింది. అది జరుగుతుండగా ఏదో మా ఇంట్లో మా అక్కకి కేర్ టేకర్ ఈవెంట్ని కూడా కొట్టారు. ఒక నాయకుడి మీద జరిగేయని అంటే ఎంత ఈ క్రూరత్వంతో ఉన్నారో అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరనేది పూర్తి స్థాయిలో ఇంకా ఎవరనేది పూర్తిగా తెలియలేదు. ఇది పార్టీకి సంబంధించిన ఇదే లేకపోతే ఇంకా వ్యక్తిగతంగా ఇంకేమైందనేది మనకు పూర్తిగా తెలియదు. విచారణ పోలీసులు చేసి తెలియజేయడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సమీపంలోని పందిరి మామిడి వలస జంక్షన్ వద్ద ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల బాలుడు బడ్రాజ్ భార్గవ్ మృతి చెందాడు. ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవునులే, ఇంకొకరు ఎవరు వెళ్ళిపోయారా? ఇప్పుడు సాలూరు వెళ్తానరా?
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బొజ్జమ్మ తన మనవళ్లకు 8 ఎకరాల భూమిని గిఫ్ట్గా రాసిచ్చినా ప్రస్తుతం తనను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపిస్తూ తన పేరుపై తిరిగి భూమిని మార్చి న్యాయం చేయాలని అధికారులను కోరింది. వ్యవహారంపై గ్రామస్తులు కూడా బొజ్జమ్మకు మద్దతు తెలుపుతూ సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్నం పెడతలేదు, గంజి పోసలేదు, తిరుగుతున్నాం, చేస్తున్నాం, కొడుతుంది భూమి కాడికి వస్తే మళ్ళీ మీరెవరు అంటారు. మా నాయన వారసులు, నేను వారసులు రాన్ని, మా అక్క చచ్చిపోయింది, పెద్ద ఆమె, చిన్న ఆమె నేను, నాకు ఎక్కడ భూమి చేసింది, ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకే చేసింది. చేస్తారు, అన్ని పెడతాం, చేస్తాం, మా బాధ్యత, అన్ని బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు ఏది మంచి చెడ్డ ఏది చూస్తలేరు, మరి చేస్తలేరు. ఇంకా ఏమైనా భూమి ఎందుకు అమ్ముకున్నాం అంటే నా భూమి అమ్ముకున్నాం, మీరెవరు అని జుట్టుబాటు బీక్తురు, కొడుతురు, చేస్తురు, మమ్మల్ని బాగా పెడుతురు. మా పొలం మాకు వచ్చేటట్టు చేయాలి, మా అమ్మ గంజి పోస్తలేరు. నా పొలం 8 ఎకరాలు ఎట్లున్న పొలం అట్లా రావాలి. కంప్లీట్ ఇస్తే పిలిచి నిన్న మాట్లాడితే మేము చేయమని చెప్తాం. వీళ్ళకు అండగా ఉంటాము. ఈ పొలములకు ఎవరు వచ్చే హక్కు లేదు, ఎవరు వచ్చినా ఊకునేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జరుగుతుంది అన్యాయం. ఇది ఓన్లీ కులంకి సంబంధించింది కాదు. ఒక ముసలామెకు బువ్వ అన్నం పెట్టేటోళ్ళు లేరు, గంజి పోసేటోళ్ళు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. బడుగు బనవిన వర్గాలు అన్నీ రావాలి. ఆమెకు పొలం అయినంత వరకు మేము రోజు ధర్నానే చేస్తాం, రోజు ఏమైనా చేస్తాం. కేసులు బుక్ చేసుకుంటే చేసుకోరు, ఆల్రెడీ చేసిర్రు. కేసులకు భయపడే లేదు. పొలం వచ్చినంత వరకు బరాబర్ కొట్లాడతాం. వీడికి ఈ పొలానికి మమ్మల్ని కాదని మా ఊరికి వచ్చి ఎవరు కొంటారో ఎవరు దుంతారో చూస్తాం. వాళ్ళది కూడా వాళ్ళకి కావాలి, మా మర్దాలకు సగం కావాలి, ఓనకు సగం రావాలి, 2 భాగాలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళకు చెరి సగం రావాలి. ఇప్పుడు ముసలామె చేయండి, ఆమె భూదానం అని చేసింది, వాళ్ళకి అమ్ముకోనికి హక్కు లేదు సారు. ఆమె పేరు విన చేసుకొని అమ్ముకొని. విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది, విజయనగరం జిల్లాలో 709 మంది చేనేత కార్మికుల ఖాతాలో 25,000 రూపాయల చొప్పున జమ చేసినట్లుగా తెలిపారు. పొందూరు వంటి ప్రాంతాలు చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేత కార్మికులను సత్కరించి చేనేత అవగాహన ర్యాలీ చేపట్టారు. పరాయి దేశాల వస్తువులన్నీ కూడా పక్కన పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి వస్తువులను వినియోగం చేసుకోవడం తెలుస్తుంది. అప్పుడు ప్రధాన బాధ్యత తీసుకున్నటువంటి వీవర్స్ అనేక మంది మనందరం కూడా ఆ మూమెంట్లో భాగస్వాములు అయ్యాం. అయితే ఆ రోజు గుర్తుపెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి గారు 2015లో భారత హ్యాండ్లూమ్ డే అంటే వీవర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. వీవర్స్ భారతదేశానికి ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలి. ఆ రోజులో వాళ్ళందరి కోసం మనం టైం కేటాయించాలి. ప్రభుత్వం ఆలోచన చేయాలి, వాళ్ళందరినీ కూడా కలపాలి. వాళ్ళు భారతదేశానికి ఒక ఆస్తి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో హ్యాండ్లూమ్ అనేది కనుమరుగవుతున్నటువంటి తరుణం. ఈరోజు దేశ విదేశాల్లో చేనేతలు చేసినటువంటి వస్తువులకు ఎక్కువ ఆదరణ కూడా ఉంది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గడిమోగ గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని యువజన సంఘం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆయుర్వేద వైద్య సేవలను స్మరించుకుంటూ పలువురు వక్తలు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి నిర్వహణకు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో అన్ని అగ్నికుల క్షత్రియులు ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఇతర సామాజిక వర్గాలు ఉన్న ప్రాంతాల్లో కూడా వేళ జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే అగ్నికుల క్షత్రియుల్ని రాష్ట్రంలో చాలా చోట్ల క్షత్రియులు మాకు చరిత్ర ఉంది, రాజ్యాలు పాలించినటువంటి ఇది సామాజిక వర్గం అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా చాలామంది చాలా చోట్ల చులకనగా మాట్లాడే పరిస్థితి ఉండేది. ఈవేళ ఎన్నాటికి కూడా తెరదించి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ అగ్నికుల క్షత్రియులు అనేవాళ్ళు, వీళ్ళు చరిత్ర కలిగిన వాళ్ళు, ఈ దేశంలో అనేక 100 సంవత్సరాలు పాలించిన వారు అని చెప్పేసి అప్పట్లో పొన్నమండ లక్ష్మణస్వామి గారు తీసుకొచ్చినటువంటి, బ్రిటిష్ వాళ్ళని తీసుకొచ్చినటువంటి జీవో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అగ్నికుల క్షత్రియులు కానీ, తమిళనాడు ప్రాంతంలో వన్నికుల క్షత్రియులు కానీ,
పిలవబడాలని చెప్పేసి జీవో తీసుకొచ్చారు. మరి ఆయన గుర్తించి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినాన్ని వేడుకల్ని జరిపించాలని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక జీవోని ఇవ్వడం మేము అందరం కూడా ఈ రాష్ట్రంలో అగ్నిహోత్రులు అందరం. చిత్తూరు జిల్లా మంగాపుర గ్రామంలో ఎన్ఆర్ఐ పట్టాభి నాయుడు ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఆనందరావును గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాటుబాంబుతో ఇంటి అద్దాలు పగలకొట్టి దుండగుల లోనికి ప్రవేశించినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చాలా విజయనగరం జిల్లాలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో వైసీపీ మహిళా నాయకులు రెండో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దిశా చట్టం రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళల భద్రత కోసం ఆ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని, మెరిట్ లిస్టు విడుదల చేసి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ ప్రభుత్వ జీవో ప్రవక్తలను దగ్నం చేశారు. ఇప్పుడు బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ క్రిమినల్ లా ఎన్ని ఉన్నా సరే ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమల్లో ఉండే లాస్. కేవలం ఆడవాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలకి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అడగకుండానే ఆయనంతటా ఆయన ఆడబిడ్డల యొక్క రక్షణ నాది బాధ్యతను ఒక అన్నగా స్వీకరించి ఆయన ఒక దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఆడవాళ్ళందరికీ కూడా గుండెల మీద చేసుకొని పడుకునే ప్రశాంతమైన జీవితాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ఆడబిడ్డలకు అందరికీ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్లోని ఏదైతే ఆగిపోయిందో ఆమోదం అది దగ్గరుండి చేయించుకొని వెనక్కి రాక ఇప్పుడు దిశా చట్టాన్ని మేము మొత్తం వెనక్కి తీసుకుంటాము, మాకు దిశా చట్టం వద్దు అని చెప్తున్నారు. నిజంగా మీరు దిశా చట్టం వద్దు అనుకుంటే ఎందుకు దిశ యాప్ని శ్రీశక్తి యాప్ కింద ఎందుకు మార్చారని అడుగుతున్నాను. ఈరోజు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన దిశ పోలీస్ స్టేషన్ 13 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దిశ చట్టానికి తగ్గట్టుగా 21 రోజుల్లో ఆడబిడ్డలపైన ఎవరైనా ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఉంటే 21 రోజుల్లోనే వాళ్ళపైన విచారణ చేసి తక్షణమే వాళ్ళకి శిక్ష పడే విధంగా అద్భుతమైన చట్టం దిశా చట్టం. ఇటువంటి దిశా చట్టాన్ని మీరు వెనక్కి తీసుకోవడం ముమ్మాటికి కూడా మహిళల భద్రతపై ఆడవాళ్ళంటే ఎందుకంటే ప్రకాశం జిల్లా కనగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో డిఎస్సీ ఆక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో బీజేపీ ఆత్మనిర్భర సమావేశ మండల అధ్యక్షుడు నాయుడు బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రానున్న కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు పట్టాభి ప్రసాద్ను అచ్యుతాపురం మండల ఇన్ఛార్జిగా నియమించగా పలువురు పార్టీ నాయకుల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర పార్టీ మరి మండల స్థాయి నాయకులకు అవకాశం ఇచ్చి గ్రామాన్న భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి గ్రామంలో కూడా పార్టీని బలోపేతం చేయాలని
మన ఊరు మన జెండా కార్యక్రమంతో పాటు మరి స్థానికులు అనేక మందిని భారతీయ జనతా పార్టీ సేవ చేసి పార్టీలో మరి జాయిన్ చేసుకోవాలని, తద్వారా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో సమానంగా మరి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని సర్ కార్యక్రమం మీద సమీక్ష చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన పోలింగ్ బూతులు, కొన్ని పెరిగిన పోలింగ్ బూతుల్లో కూడా మళ్ళీ బూత్ అధ్యక్షులను, శక్తి కేంద్ర అధ్యక్షులను నియమించడం కోసం చర్చించడం జరిగింది. అలానే మొన్న సర్ కార్యక్రమంలో అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించబడితే వాళ్ళని మళ్ళీ ఫామ్ 6 నింపి ఓటర్గా నమోదు చేయించడానికి, లేదు మొన్న కార్యక్రమం తర్వాత కూడా ఇంకా ఏమైనా సరే అనర్హులైన వాళ్ళు ఓటర్లుగా ఉంటే వాళ్ళని తొలగింపజేయడానికి పార్టీ కార్యకర్తలందరూ వేలేటూలంతా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.